తెలంగాణలో ఇవాళ బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ముట్టడిస్తూ ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన ఏదైతే బీజేపీ ఆఫీస్ ఉందో అక్కడ కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గాంధీ భవన్ నుంచి ఇక్కడికి వచ్చి ముట్టడించి నిరసన కార్యక్రమం ఉంటుంది. ఏదైతే ఈడీకి సంబంధించిన అక్రమ కేసులు రాహుల్ గాంధీ గారి మీద పెట్టడం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేవైఎం నితిన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లీడర్ గారు ఎట్లా చూస్తారు, అసలు ఏంటి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముట్టడిలు జరుగుతూ ఉన్నాయి. ఏం ముట్టడి అన్న, ఏం ముట్టడి లేదు, తొట్టడి లేదు, ఏం లేదు. ఖాళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి కార్పొరేషన్ సీట్ కావాలి. కార్పొరేషన్ ఈ మొత్తం కొంచెం సీఎం గారికి కానీ పార్టీ వాళ్ళకి కూడా కొంచెం చూపెడితే మనకి సీట్లు వస్తాయని ఎన్ఎస్సీ వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకొని ఇక్కడ వస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే గతంలో కూడా ఇప్పుడు కూడా మా చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎవరైనా వస్తే మీరు ట్రైలర్ చూపిస్తే మేము సినిమా చూపెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఎంపీ లేదు, ఇక్కడ వచ్చినారు పార్టీ ఆఫీస్ దగ్గర ఒక 3-4 సంవత్సరం కింద. మొత్తము ఆ కార్యకర్తకి బట్టలు చెప్పి మేము కూడా కొట్లాడినాం, ఆయన కూడా కొట్లాడినాం. ఆ పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ ఆలోచన పెట్టుకొని లేదు మేము కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ దగ్గర పోదాం, దగ్గర ఉంది, ఏదో ఒకటి సినిమా చూపిస్తారంటే ఆ సినిమా మరి యాక్షన్ వేరే ఉంటాయని మేమైతే అంటున్నాం. మనం యాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్షన్ ఏముంటాయని ఈట్ కా జవాబ్ పత్తర్తోనే ఉంటాయి. జో బోల్తే తో లాతోకే భూత్ బాతోసేనే మాన్తే ఎట్లనే పరిస్థితి ఉంటాయి అన్న. ఇంకా ఏముంటాయి? మంచిగా మీకు నిజంగా మీతో ఇప్పుడు దేశంలో ఏం పరిస్థితి ఉంది అన్న? రాహుల్ గాంధీ మొత్తం కొలాప్స్ అయిపోయినాడు. సోనియా గాంధీ పేరు లేదు, ప్రియాంక గాంధీ పేరు లేదు. దేశం నుంచి మొత్తం కాంగ్రెస్ ముక్త అయిపోయింది. ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లనే ఉంది. ఈ 2 సంవత్సరం నుంచి మీరు చూస్తే 6 గ్యారెంటీల 2 గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఆ 4 గ్యారెంటీ ఎట్లయినా పెండింగ్ ఉంది. రైజింగ్ తెలంగాణ అది ఒక షో అప్ చేసినారు, ఎన్నో కోట్లు వేస్ట్ చేసినారు. అది ఏదైతే ఎన్నో కోట్లు మీరు రైజింగ్ తెలంగాణ పెట్టినారో అదే పైసలు జిహెచ్ఎంసీలో ఒక చిన్న ఏరియాకి రోడ్ కానీ స్ట్రీట్ లైట్ కానీ జిహెచ్ఎంసీ కానీ అట్లాంటివి ఇస్తే చాలా మంచిగా ఉంటాయి. ఈ రైజింగ్ తెలంగాణని ఏదో ఒకటి ఫుట్బాల్ మెస్సీకి తీసుకొచ్చి ఏదో ఒకటి షో అప్ చేయాలంటే జరగదు. దేశంలో కాంగ్రెస్ ముక్తి అయిపోయింది. ఈ తెలంగాణలో వచ్చే 3 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ముక్తి చేస్తుంది. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కూటమి ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ ఇవాళ మా లీడర్ మీద అక్రమం కేసు పెట్టారు, ఈడీ కేసులు పెట్టారు, తప్పుడు కేసులు అంటూ ఇవాళ వచ్చి ఇట్లాంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం ఎట్లా చూస్తారు? చూడండి అన్న, దేశంలో మనం చూడవచ్చు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. మనం ఏం చేస్తున్నాం దేశంలో? మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి 18 స్టేట్లో ఈరోజు మేము రూలింగ్ చేస్తున్నాం. ఈ మొత్తం సెంట్రల్లో ఉండి ఎన్నో 140 స్కీమ్ మనం రిలీజ్ చేసుకుని, ముద్రా యోజన కానీ, సుకన్య యోజన కానీ, గంగాజల్ యోజన కానీ, మళ్ళీ బేటీ పడావ్ బేటీ బచావ్ యోజన కానీ, డెవలప్మెంట్ విషయంలో మేము డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అది కూడా మేము చేస్తున్నాం. దేశ వ్యతిరేకంగా ఏదైతే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ ఎట్లాంటి అటాక్ చేస్తే, పుల్వామా కానీ, మనం ఎన్నో ఈట్ కా జవాబ్ పత్తర్తుని ఇచ్చి ఘరమే గుసాయించి మనం జవాబిచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈ దేశంలో రామ్ మందిర్ 5 సంవత్సరం నుంచి కింద అప్పటి నుంచి పోరాడుతున్నాం. మన రామ్ మందిర్ వస్తున్నాయి. కానీ 5 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కావాలని రామ్ మందిర్ ఇప్పుడు కూడా కట్టవద్దని ఆలోచనని ఉన్నాయి. మేము రామ్ మందిర్ కూడా కట్టి ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందూకి ఒక గౌరవంగా ఇచ్చినాము. మా ఉద్దేశం ఏముంది అంటే మేము డెవలప్మెంట్ పని చేస్తున్నాం సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి. కానీ మళ్ళీ మేము సనాతన ధర్మం కోసం కాపాడుతున్నాం. మనం దేశం కోసం ఏదైనా బాధ వస్తే మేము ముందు కూడా చేస్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది? కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అని అంటుంది. మరి హిందూ ఇక్కడ పోవాలి? మీరు 4 కోట్ల జనాభాలో 1 కోట్ల మైనారిటీ అంటే 3 కోట్లు మేము హిందువులో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అల్లా మియా నాకు అవకాశం ఇస్తే మీరు పరిపాలన చేస్తున్నారు. మరి అల్లా మియా అవకాశం ఇస్తే మీకు రామ్జీ అవకాశం ఇవ్వలేదా? కృష్ణుడు అవకాశం ఇవ్వలేదరా? మళ్ళీ దుర్గామాత అవకాశం ఇవ్వలేదా? హనుమాన్జీ అవకాశం లేదు? ఈ దొంగ మాటలు మాట్లాడి ఈ తెలంగాణలో మోసం చేస్తున్నానని మేమంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ కేసులు పెట్టిస్తా ఉన్నది అనేది కాంగ్రెస్ పార్టీ నేతల వాక్యాలు. కానీ ఇక్కడ తెలంగాణలో కూడా ఈడీ కేసులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తుంది. చూడండి అన్న, ఎప్పుడైనా ఎవరైనా క్రైమ్ చేస్తే ఆ క్రైమ్కి మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏం లేదు,
అక్కడ మీరు సుప్రీంకోర్టు మీకు కన్విక్ట్ చేసినారు. భారతీయ జనతా పార్టీ ఒక సభ పెట్టుకొని రాహుల్ గాంధీ ఎట్లా చేసినా అని మేము చెప్పలేదు. సుప్రీంకోర్టులో మీరు కన్విక్ట్ అయిపోయిన తర్వాత మా బాధ్యత ఏముంటాయి అందులో? మీరు ఏమంటారో కేసులు పెడితే మనం అట్లా పెడుతున్నాం. తెలంగాణలో ఎంతో మంది మన భారతీయ జనతా పార్టీ మన కేసెస్ బుక్ చేస్తున్నారు. ఈడీ కేసు కేటీఆర్ వాళ్ళపైన కూడా ఎన్నో కేసు బుక్ చేస్తున్నాం. మేము ఏదైనా చెప్తున్నారా? మీరు ఎందుకు కేసు బుక్ చేస్తున్నారా? అరే మా పైన గౌరక్ష కార్యకర్త మీద షూట్ చేస్తున్నారు గోలీతోని. మేము ఏదైనా చెప్తున్నారా ఎందుకు షూట్ చేస్తున్నారా? మీరు చేసే పని మీరు తుమ్ కరేతో చమత్కార్ హమ్ కరేతో బలాత్కార్, అది అట్లా పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది అన్న. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో 4 కోట్ల జనాభాకి మేము నిజంగా రైజింగ్ తెలంగాణ అంటున్నాను. రైజింగ్ తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి, ఆ బంగారు తెలంగాణ మేము చేస్తున్నాము. మేమైతే అంశము ఇక్కడ మీరన్నట్టుగా ఈడీ కేసులని అవని ఇవన్నీ చాలా నాయకులని ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సో మరి ఇది ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు కనిపించట్లేదా? దీన్ని ఎందుకు పార్టీ పరంగా చూస్తలేదు? ఓన్లీ బీజేపీ పార్టీని ఎందుకు పార్టీ పరంగా చూసి? అదే అన్న, ఏం ఉద్దేశం ఉంది? దేశంలో కాంగ్రెస్ ముక్స్ అయిపోయింది. తెలంగాణలో పరిస్థితి 2 సంవత్సరం నుంచి ఏం లేదు. ఇప్పుడు సీన్ సితారా ఏముంది అంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. మీరు చేస్తే ఏదో ఒకటి కార్యకర్త మీద జోష్ వస్తాయని మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త మీద మీరు ఒక్క కార్యకర్త మీద జోష్ ఉందా? ఏం జోష్ లేదు. చల్లగా కూర్చున్నారు. ఈ డీలిమిటేషన్స్లో కూడా జిహెచ్ఎంసీలో కూడా ఒక్క కూడా మూమెంట్ కూడా లేదని మేమైతే అంటున్నాం. చూడండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన పైన కేసు ఉంటే ఏదైతే జడ్జి ఉంటే ఆయన చేతిలో ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కానీ సామాన్య వ్యక్తి ఉంటారు, మీరు కానీ మేము కానీ మీడియా కానీ మా చేతిలో ఏముంటాయి అన్న? ఆయన ఏ డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ డిసిషన్కి మనం ఫుల్ఫిల్గా చేయాలి అని మేమైతే అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నేత అది ఎందుకు అర్థం కావట్లేదు? ఓన్లీ పార్టీల వైపు అదే అంటున్నా, జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ వస్తుంది. ఇంకొకటి ఏముంది అంటే మనం రాహుల్ గాంధీకి ఎట్లా చూపెట్టాలి మేము తెలంగాణలో పని చేస్తున్నాంని, సోనియా గాంధీకి ఎట్లా చూపెట్టాలి మేము తెలంగాణ మీకోసం పోరాడుతున్నాం ఎట్లా తెలవాలి, ఈ ప్రియాంక గాంధీకి వాడ్రాకి ఎట్లా తెలవాలి? లేదు మేము తెలంగాణలో రాహుల్ గాంధీ కోసం కొట్లాడుతున్నారు, మేము చాలా ఇక్కడ పని చేస్తున్నాం ఎట్లా తెలవాలి? ఏదో ఒకటి ఎట్లా చిల్లర గొడవ చేయాలి, ఏదో ఒకటి చిల్లర అట్లా అటాక్ చేయాలి, లేదంటే చిల్లర ఏదో ఒకటి ఇష్యూ చేయాలి. రేవంత్ రెడ్డి చల్లగా అయిపోయినాడు, ఏం సిచ్యువేషన్ లేదు. అప్పుడు హిందూ దేవి దేవత మీద ఎట్లా మాట్లాడను, ఏదైతే అక్బరుద్దీన్ వేసే 13 సంవత్సరం కింద మాట్లాడినారో అదే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఆ మాట్లాడితే బాధ్యత హిందూ ఉండి కూడా ఇట్లా మాట్లాడితే తప్పు. ఏదో ఒకటి చేసుకొని ఢిల్లీలో చూపెట్టాలి, మా సత్తా ఇక్కడ నడుస్తుంది అని ఆ ఆలోచనలు పోతున్నాయని అంటున్నాను. ఇది అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం అంటూ ఇక్కడ కేంద్రంలో అక్రమంగా ఈడీ కేసులు పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈడీ కేసులు అంటూ కూడా కావాల్సుకొని కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా అంటే ప్రభుత్వం కూడా చాలా మంది మీద కూడా పెట్టినటువంటిది అంశాన్ని కూడా చూస్తాం. అంటే అక్కడ తప్పు జరిగితే ఇక్కడ కూడా తప్పు జరిగినట్టు అన్నట్టు కూడా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి అంశం చూస్తాను. వీడియో షోతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.